హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఈనాటి ఈ సమాజం ఒకవైపు విజ్ఞానం, సాంకేతికత, సంపద, సౌకర్యాల పరాకాష్ఠకు చేరుకుంటూ ఉంటే, మరోవైపు మనసు విలువలు, మనిషిని గౌరవించే స్వభావం క్రమంగా కూడా కరిగిపోతుంది. మనం ఎవరిపైనైనా జాలి చూపితే అది నిజమైన సానుభూతి కాదు. చాలాసార్లు అది మనల్ని బలహీనుడిగా భావించేటువంటి అవకాశం మాత్రమే ఇస్తుంది. జాలి అనేది ఒకవైపు హృదయపు మంచితనం అయినప్పటికీ దాన్ని తప్పుగా ఉపయోగించుకునే స్వభావం నేటి సమాజంలో ఎంతగానో పెరుగుతుంది. అసలు నిజమైన పరిస్థితి ఏంటి అంటే, మనం ఒకరికి సహాయం చేసినా ఆ సహాయం పట్ల చాలామందికి కృతజ్ఞత ఉండదు. పైగా అది వారి హక్కు అన్నట్లుగా భావిస్తారు. ఒకసారి సహాయం చేస్తే రెండోసారి కూడా మనల్ని ఆశ్రయిస్తారు. అయినా పర్వాలేదు, కానీ మూడోసారి సహాయం చెయ్యకపోతే మనల్ని ద్రోహిగా, క్రూరుడిగా తిట్టేస్తారు. ఈ విధంగా మన జాలి వాళ్ళ బలహీనతకు కాకుండా వాళ్ళ యొక్క దుర్వినియోగనానికి కారణమవుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుత సమాజ స్వభావం ఎలా ఉంది అంటే, ఇక ముఖ్యంగా మొదటిది కనికరం లేని మనస్తత్వం. మనిషి జీవితంలో గొప్ప గుణం ఏమిటి అంటే మంచితనం. అయితే ఇప్పటి సమాజంలో మంచితనాన్ని అర్థం చేసుకోలేని, కనికరం అనే గుణం లేని మనుషుల సంఖ్య ఎక్కువవుతుంది. ఎంత సహాయం చేసినా, ఎంత జాలి చూపినా, ఎంత మంచి చేసినా వారు దానికి కృతజ్ఞత చూపకపోగా తిరిగి మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనిషి స్వభావంలో పెరుగుతున్న క్రూరత్వానికి అద్దం పడుతుంది. అలాంటి మనుషులు ఇతరుల బాధను చూసి సానుభూతి చెందడానికి బదులుగా దానిని తమ ప్రయోజనాలకి వాడుకోవాలని చూస్తారు. కనికరం లేని వారి మనసు ఇక రాతి వంటిది. నిజమే కదండి? అలాగే దానిపై జలబిందువులు పడినా కూడా ప్రభావం చూపవు. ఎంత మంచి చేసినా వారు గుర్తించరు. ఎందుకంటే వారి హృదయంలో కృతజ్ఞత అనే విత్తనం మొలకెత్తదు. దానికి బదులు వారు మన మంచితనాన్ని బలహీనతగా తీసుకుని మనల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, సమాజ స్థాయిలో కూడా కనిపిస్తుంది. సహాయం చేసిన వారిని మోసం చెయ్యడం, నమ్మకం ఉంచిన వారిని వెన్నుపోటు పొడవడం, మద్దతు ఇచ్చిన వారిని ఇక కిందకి దింపెయ్యడం, ఇవన్నీ ఈ కాలపు క్రూర మనస్తత్వానికి ఉదాహరణలు. అలాంటి మనుషుల లక్షణం ఏమిటి అంటే, వారు తమ స్వార్థం కోసం ఎవరి పాదాల మీదైనా నడుస్తారు, ఎవరి కన్నీళ్లను కూడా పట్టించుకోరు. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది. మన మంచితనం ఎప్పుడూ తగ్గకూడదు, కానీ అది గుడ్డి జాలిగా మారకూడదు. ఎందుకు అంటే, జాలి చూపిన చోటు తప్పైతే అది మనల్ని ముంచుతుంది. కనికరం లేని మనుషులకు ఎంత ఇచ్చినా వారు విలువ ఇవ్వరు. అందుకే మనం మంచితనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. అర్థమైంది కదండి? మన సహాయం అవసరం అయిన చోటు ఇక నిజంగా దాన్ని అర్థం చేసుకుని విలువ ఇచ్చే దగ్గర మాత్రమే దాన్ని వినియోగించాలి. లేదంటే అది వృధా అవుతుంది. కనికరం లేని మనుషుల క్రూరత్వం మనలోని బలాన్ని పరీక్షిస్తుంది. వారు మనల్ని ముంచడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం మన మంచితనాన్ని శక్తిగా మార్చుకుంటే ఆ క్రూరత్వం మనల్ని విరగ్గొట్టలేకపోతుంది. మొత్తానికి ఈ సమాజం మనకు నేర్పుతున్న గొప్ప పాఠం ఏంటి అంటే, ఇక మంచితనం ఉండాలి, కానీ అజ్ఞానంగా కాకుండా జ్ఞానంతో ఉండాలి. సహాయం చెయ్యాలి, కానీ దానికి అర్హత ఉన్న వారికి మాత్రమే చెయ్యాలి.
ఎందుకు అంటే కనికరం లేని మనుషుల క్రూరత్వం ఒక అగాధం వంటిది. దానిలో ఎంత నీళ్లు పోసినా అది ఎప్పుడూ నిండదు. కాబట్టి మనం మంచితనాన్ని కోల్పోకూడదు, కానీ దాన్ని జాగ్రత్తగా వినియోగించడం నేర్చుకోవాలి. అదే మన జీవితం గెలవడానికి, ఈ క్రూర సమాజంలో నిలబడడానికి మార్గం. గుర్తుంచుకోండి. ఇక 2, కృతజ్ఞత లేని మనస్తత్వం. మనిషి హృదయంలో ఉండాల్సిన గొప్ప గుణం కృతజ్ఞత. కానీ నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నది కృతజ్ఞత లేని మనస్తత్వమే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేయూత ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టిన సందర్భాలుంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ సహాయం చేసిన వారి పేరు, వారి త్యాగం మనసులోంచి చెరిగిపోతుంది. అంతేకాదు, ఆ సహాయకుడు స్వయంగా కష్టాల్లో పడితే వారిని ఆదుకోవడం దూరంగా వారిని నిందించడం, తప్పు చూపించడం, మరింత బాధ పెట్టడం మాత్రమే చాలామంది చేస్తారు. ఇది మనిషి బలహీనత కాదు, మనసు దిగజారిన స్థాయి. ఎందుకు అంటే సహాయం చేసిన చేతిని ఇక పట్టుకోకపోవడం అనేది కేవలం కృతజ్ఞతలు లేని మాత్రమే కాదు, అది మనిషి మనసు ఎంత ఖాళీ అయిందో తెలిపే అర్థం. కృతజ్ఞత ఉన్నవాడు ఇక ఎప్పుడూ చిన్నవాడిగా ఉండడు. ఆయనకు ఉన్నత స్థానం అవసరమే లేకుండా ఆయన మనమే ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. ఎవరైతే మనం చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు తిరిగి చేయగలుగుతారో ఆ మనిషి విలువ శాశ్వతమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక 3, మోసపూరిత జీవితం. మోసపూరిత జీవనం అంటే జీవితం ఒక శూన్యంగా మారడం కాదు. అది మనిషి ఆత్మవిశ్వాసాన్ని, మనసు యొక్క శాంతిని, అలాగే నిజాయితీని పరీక్షించే పరీక్ష వేదిక. ఈ సమాజంలో, వ్యాపారంలో, స్నేహంలో, సంబంధాల్లో ఎక్కువ మంది కేవలం లాభం, స్వార్థం మాత్రమే చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోసపూరితంగా ఉండాలని అనుకోవడం సులభం. కానీ నిజాయితీ, సమయం, కృషి, ఇంకా ధైర్యం, ఇవే మన జీవితానికి నిజమైన విలువలను తీసుకొస్తాయి. వాస్తవానికి మోసపూరిత జీవనం కొంతకాలం లాభాలను ఇవ్వచ్చు, కానీ అది మన సత్తా, గౌరవం, అలాగే మనసులోని ప్రశాంతతను నశింపచేస్తుంది. మనం ఎక్కడున్నా నిజాయితీగా, నిబద్ధతగా సమాజానికి, కుటుంబానికి, అలాగే వ్యాపారానికి లాభకారకంగా కాకుండా కానీ న్యాయవంతమైన విధంగా ముందుకు పోతే అది చివరికి మనం కాంక్షించే సత్యమైన విజయం, గౌరవం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని తీసుకువస్తుంది. ప్రతిదీ లాభం కోసం చూడడం వల్ల మనిషి స్వార్థంలో మునిగిపోతాడు. కానీ నిజాయితీ, కృషి, దయ, సహనంతో ఈ బలహీనతలను అధిగమిస్తే జీవితం మరింత సార్థకంగా, అలాగే ప్రేరణాత్మకంగా మారుతుంది. అర్థమైంది కదండి? అలాగే జీవితం ఇక్కడ మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే జాలిపడడం మంచిదే, కానీ వివేకంతో కూడిన జాలి పడాలి. అనవసరంగా దయ చూపితే మనమే అడుక్కు తినే స్థితికి దిగజారిపోతాం. ఎందుకు అంటే మన విలువ, మన శక్తి, మన కృషి ఇవన్నీ అర్హత లేని వారికి మనం ఇచ్చేస్తుంటే ఇతరులు వాటిని వాడుకుని మనల్ని అణగదొక్కుతారు. అందుకే మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే జాలి పడకూడదు, దయ చూపాలి. ఇక జాలి అనేది తాత్కాలిక భావోద్వేగం, దయ అనేది జ్ఞానం కలిగిన సహాయం. ఎవరి బలహీనతలను పెంచే విధంగా కాకుండా వాళ్ళు బలంగా నిలబడేలా సహాయం చెయ్యాలి. ఈ సమాజం ఎంత మోసపూరితమైనదైనా కనికరం లేని, దయలేని స్వభావం ఉన్నా ఇక మనం బలహీన పడకూడదు.
మన జాలి మనల్ని భిక్షాటన చేసే స్థితికి నెడితే అది మన వైఫల్యం. ఇక మనం ఎవ్వరికి సహాయం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో ఇక జ్ఞానంతో నిర్ణయించుకోవాలి. దయతో కూడిన కఠినమైన నిజమైన బలం. ఒకవైపు హృదయం మృదువుగా ఉండాలి, ఇక కానీ మరోవైపు బుద్ధి కఠినంగా ఉండాలి. ఎంత కఠినమైన సమాజమైనా గుర్తుంచుకోవాల్సింది మన జాలి, మన బలహీనత కాదని అది వివేకంతో నడిపితే ఇక మహత్తరమైన శక్తి అవుతుంది. ఇక ఒక్క విషయం, కృతజ్ఞత లేని సమాజంలో మనమే కృతజ్ఞతతో జీవిస్తే అది మన అసంతృప్తికి మూలమవుతుంది. మోసగాళ్లతో నిండిన ప్రపంచంలో మన నిజాయితీ మన వ్యక్తిత్వానికి కవచంలాగా ఉంటుంది. జాలి పడితే అడుక్కు తినే స్థితికి వస్తాం, కానీ దయ చూపితే సమాజానికి మార్గం చూపేటువంటి స్థితిలో నిలుస్తాం. కనుక మనం జాలి కాదు, దయను ఎంచుకోవాలి. జ్ఞానంతో కూడిన దయే ఈ సమాజంలో మన బలాన్ని, మన గౌరవాన్ని, మన విజయాన్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మనం ఎవరికి జాలి చూపిస్తామో ఆ వ్యక్తులు దాన్ని మన బలహీనతగా భావించి మనల్ని వాడుకుంటారు. ఇది కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబంలో, వ్యాపారంలో, స్నేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో అయితే వీరు ఒక కుటుంబ సభ్యుడికి ప్రతిసారి సహాయం చేస్తే కొన్నిసార్లు వాళ్ళు ఆ సహాయాన్ని గౌరవించక మరింతగా ఆధారపడతారు. మీరు సహనం చూపితే అది మీరు బలహీనుడిగా సూచించేలా వారి ఆచరణ ఉంటుంది. కానీ మీరు సహాయాన్ని వివేకంతో సరిగ్గా పరిమితంగా అవసరానికి తగ్గట్టుగా ఇస్తే వారు కృతజ్ఞతను గ్రహించి స్వతంత్రంగా ఎదుగుతారు. ప్రతికూలతలను ఎదుర్కోవడం మన మానసిక బలం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరితో మీరు జాలి చూపడం ద్వారా బలహీనంగా మారిపోతారు. కానీ జాలి చూపకుండా వివేకంతో దయ చూపితే మన వ్యక్తిత్వానికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటాం. అర్థమైంది కదండి? మోసపూరిత ప్రపంచంలో కూడా మన విలువలను నిలబెట్టగలుగుతాం. కృతజ్ఞత లేని వ్యక్తులతోనూ మన సంబంధాలను సరిగ్గా పరిమితం చేయగలుగుతాము. ఇక జాలి అనేది హృదయపు మంచితనం, కానీ దాన్ని వివేకంతో నియంత్రించాలి. అలాగే దయ చూపడం, జాలి పడటం రెండు భిన్నం. ఇక జాలి పడడం అంటే అదనపు బలహీనత, దయ చూపడం అంటే శక్తి. కృతజ్ఞత లేని, కనికరం లేని ఈ సమాజంలో కూడా మనం మన విలువలను కాపాడాలి. మన జీవితం మన నియంత్రణలో ఉండాలి. మన జాలి, మన సహనం, మన దయ వీటిని మనం నిర్వహించాలి. అంతేకాని ఈ సమాజం కాదు. సమాజం ఎంత మోసపూరితమైనదైనా జాలి చూపించనంత వరకు మనం జాలి చూపిస్తూనే ఉంటే అడుక్కు తినే స్థితికి వస్తామో లేదా అనేది మన మనోధైర్యం, మన జ్ఞానం, మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాలి కాదు, వివేకంతో కూడిన దయను ఎంచుకోండి. అదే మన యొక్క బలాన్ని పెంచుతుంది, మన గౌరవాన్ని కూడా కాపాడుతుంది. ఇక ముఖ్యంగా మన విజయానికి పునాది వేస్తుంది. నిజమే కదండి? అర్థమైంది కదా? సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.